హలో అందరికీ, జొన్న దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు రోజు రాత్రి ఒక పెద్ద గ్లాసులో జొన్నలు, ఒక చిన్న టీ గ్లాసెడు మినపగుళ్ళు తీసేసుకొని కడిగి నానబెట్టుకోండి. తెల్లవారి వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని దోశ బ్యాటర్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి హీట్ ఎక్కాక దోశలు వేసేయాలి. ఈ జొన్న దోశలోకి టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. టమాటా చట్నీకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకుందాం. టమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు తీసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసేసి అందులో కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసేసుకొని టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో తీసేసుకోవాలి. అందులో కొద్దిగా ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. ఫ్రై చేసిన టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేయడమే రెడీ దోశ చట్నీ.